నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దూది అక్షిత్ వ్లాగ్స్. మొన్న నేను ఇది పెద్ద దేవుని గుట్టది ఒక ఫస్ట్ హాఫ్ పెట్టినాను. ఇది సెకండ్ హాఫ్ అండి. ఒకటే అయితే చాలా లెంతీగా అవుతుందని చెప్పేసి రెండు చేసినాను. ఇక మేము గుట్టపైకి అయితే ఎక్కుతున్నాము. అక్కడ పార్కింగ్ దగ్గర నుండి 2 కిలోమీటర్ల దూరము గుట్ట ఉంటుంది. పెద్ద దేవుంది గుట్టపైకి అయితే ఖచ్చితంగా కాలినడకలోనే వెళ్ళాలి, వేరే ఆప్షన్స్ లేదండి. ఇక్కడ పైకి వెళ్ళడానికి చూస్తున్నారు కదా, ఇగో ఇది కంపల్సరీ ఇలా ఉంటుంది రోడ్డు. ఇంకా అందరం అయితే మేము పైకి అయితే ఎక్కుతున్నాము. ఇక మా ఫ్రెండ్స్ వెనక చూస్తున్నా ఇంకా రాలేదు, వాళ్ళు కూడా వస్తున్నట్టున్నారు. దాదాపు గుట్టనైతే మేము ఎక్కేసినాము. ఇక్కడ ఒక మంచి ప్లేస్ దొరికింది, మేము వంటలు చేసుకోవడానికి, మంచిగా కూర్చోడానికి నీడ ఉన్నది, మంచి ప్లేస్ అయితే దొరికింది. పెద్ద దేవుని గుట్ట గురించి నేను మొదటి భాగంలో చూపించాను, అది చూడండి. అందరూ వంటలు చేసుకుని తింటున్నాం. మీ అశోక్ ఇంటి ఉన్నాడు. అన్న నమస్తే. సూపర్. ఇక ఇప్పుడే ఎక్కుతున్నాం, మీది కవడ మీదే ఉంది. ఇంకా ఎప్పుడు వచ్చారు మీరు? మేమైతే గుట్టపైకి ఎక్కేసినాం, కానీ మాది రావడమే చాలా లేట్ అయిపోయింది. దర్శనం చేసుకుంటున్నాం. దర్శనం అయిన తర్వాత కిందికి వచ్చి ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసినాము. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి మిరపకాయలు, బగారాకు, ఉల్లిపాయ వేసి మంచిగా దోరగా వేయించాము. దూర వేయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాము. అలాగే కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా దూరగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగేలోపు మటన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక మంచిగా కొట్టి రెడీ చేశాడు. ఇంకా దీన్ని పొయ్యి మీద వేసేసుకున్నాము. లేతది అవ్వడం వల్ల తొందరగానే ఉడికిపోయిందండి. ఈ మటన్ కర్రీ మా ఫ్రెండ్ వాళ్ళ మామగారు వండారు. మటన్ కర్రీ అయితే ఉడికిపోయిందండి. కట్టెల పొయ్యి కావడం వల్ల కొంచెం తొందరగానే ఉడికింది. టేస్ట్ కూడా చాలా బాగుంది కట్టెల పొయ్యి మీద. మా వంటలు కంప్లీట్ అయ్యేసరికి 3:30, 4 అయింది. అందుకనే ఇక భోజనాలు కంప్లీట్ చేసేసుకొని మేము తిరుగు ప్రయాణం అయితే అయ్యామండి. మీ అందరిపైన పెద్ద దేవుని చల్లని చూపు ఉండాలని కోరుకుంటున్నాను. పెద్ద దేవుడు అంటే ఇష్టమున్న వాళ్ళు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇంకొక మరో మంచి వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం.